ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి ప్రేమ దీపిక నావెల్లో రజని ప్రభాకర్ని వివాహం చేసుకున్న తర్వాత తనదైన శైలిలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కాంచన విషయంలో రజని తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మరి కాంచన హాస్టల్కి వెళ్ళిందా లేదా, జయసింహ గురించి మరి కాంచన వాళ్ళ బాబాయ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆయనకు ఏ విధంగా తన మనసులో మాట చెప్పడం జరిగింది, జయసింహ కాంచనల మధ్య సంభాషణ ఏం జరిగింది, మరి కొన్ని అనుకోని పరిణామాల వల్ల ప్రభాకరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని అడిగిన తర్వాత అనుకోని సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి విషయాలు మొత్తము లాంగ్ వీడియోలో పొందుపరిచానండి. ఈరోజు చూడండి, ప్రేమ దీపిక నావెల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను.